పోయిన చోటే వెతుక్కోవాలి అంటారు. ఆ టీడీపీ నేత గత ఎన్నికల్లో దీనినే ఫాలో అయ్యారు. ఓడిన చోటే గెలిచి చూపించాలనుకుని అదే చేశారు. ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకొని విజయం సాధించిన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. అటువంటి నేతను ఢీకొట్టేందుకు సమర్థుడైన లీడర్ కావాలంటున్నారు వైసీపీ క్యాడర్. కానీ అధిష్టానం మాత్రం ప్రస్తుత ఇన్ఛార్జినే కొనసాగిస్తామన్న సంకేతాలు ఇస్తోంది. దీంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? గత ఎన్నికల్లో సత్తా చాటిన నేత ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం రాష్ట్రంలో కీలక స్థానం. గ్రామీణ మండలాలు, పట్టణ ప్రాంతం కలిసి ఇక్కడి పాలిటిక్స్ కూడా కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారు. 2 సార్లు వైసీపీని గెలిపించినా ప్రగతి లేదు. దీంతో గత ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టారు. 2019లో లోకేష్ ను ఓడించిన ఇక్కడి ఓటర్లు 2024లో భారీ మెజార్టీతో గెలిపించారు. గాజువాకలో పల్లా శ్రీనివాసరావు తర్వాత లోకేష్ కి అత్యధిక ఆధిక్యత వచ్చింది. గెలిచిన తర్వాత మంత్రివర్గంలో కీలకమైన విద్య, ఐటీ శాఖను నిర్వహిస్తున్న లోకేష్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. మొదటి ఏడాదిలోనే చాలా వరకు కార్యరూపం దాల్చాయి. మంగళగిరిలో చేనేత కార్మికుల తర్వాత స్వర్ణకారులే ఎక్కువ. దీంతో స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రంగంపై ఆధారపడిన వారికి బంగారు ఆభరణాల డిజైనింగ్ లో శిక్షణ ఇప్పిస్తున్నారు. మంగళగిరిని స్వర్ణకారుల హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న వారికి పట్టాలు పంపిణీ చేశారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం కింద ఒక్కొక్కరికి ఇచ్చిన స్థలం విలువ 10 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించి ఇచ్చిన హామీల అమల్లో అందరి మన్ననలు పొందారు. ప్రజలకు వైద్యం కీలకం. దీంతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసి 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. దీంతో మంగళగిరిలో లోకేష్ ను రాజకీయంగా ఎదుర్కొనటం కష్టమనే వైసీపీ క్యాడర్ భావిస్తోంది. మంత్రిని ఢీకొట్టే నేత కోసం కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. 2014-2019లో మంగళగిరి ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఎన్నికల తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2024లో లోకేష్ పై ఓడిపోయిన వైసీపీ నేత మురుగుడు లావణ్య పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. దీంతో తాడేపల్లి వాసి పార్టీలో సీనియర్ నేత దొంతిరెడ్డి వేమారెడ్డిని మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు. కానీ వయోభారం కారణంగా అంత చురుగ్గా పనిచేయటం లేదన్న భావనలో కార్యకర్తలు ఉన్నారు. అభివృద్ధిలో దూసుకుపోతూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న లోకేష్ ను ఢీకొట్టడం అంత తేలిక కాదన్న అభిప్రాయం ఫ్యాన్ పార్టీలో ఉంది. సమర్థుడైన యువనేతకు బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వేమారెడ్డిని మార్చే ఉద్దేశం లేదన్న సంకేతాలను అధిష్టానం ఇస్తోంది. దీంతో పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తలు చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు. వారిలో రోజు రోజుకు నిరాశ, నిస్పృహలు పెరుగుతున్నాయి. కార్యకర్తలను ముందుండి నడిపించే నేత కోసం ఆశగా ఎదురు చూస్తుంటే ప్రస్తుత సమన్వయకర్తే సమర్థుడన్న భావంలో అధిష్టానం ఉంది. ఇప్పుడున్న పరిస్థితులు మున్ముందు ఉండకపోవచ్చన్న ఆశాభావంతోనే కార్యకర్తలు బండిని లాక్కొస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ నారా లోకేష్ ను ఎదుర్కోవటం వైసీపీకి సాధ్యం కాకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. మంగళగిరి నియోజకవర్గంలో భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.